ఈనాటి చాలా హృదయంగా ఎంతో కళకళలాడుతూ జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమానికి మూల విరాట్ అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి మిత్రులు పెద్దలు మా భట్టి విక్రమార్క గారికి, అలాగే మరొక మంత్రివర్యులు జూపల్లి గారికి, నా సహచరుడు, నా ఇష్టడు, నా మిత్రుడైన లోగన్ నాయకన్ కమల్ హాసన్ గారికి, మరో సోదరుడు నాగార్జున గారికి, అలాగే మరొక నాగేశ్వర గారి అవార్డు అందుకోబోతున్న జయసుధ గారికి, అండ్ బెస్ట్ యాక్టర్ సంపాదించేటువంటి నాగ చైతన్య, అలాగే బెస్ట్ యాక్ట్రెస్ రష్మిక మందన, ఇతర అవార్డు గ్రహీతలందరికీ స్వాగతం పలుకుతున్నాను, అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఆహ్వానితులకు, వీక్షిస్తున్న వారికి, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ నా సంతోషాన్ని వెలిబుచ్చుకుంటున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఒక సమయంలో కుంటిబడి ఉన్న, లేకపోతే నెగ్లెక్ట్ కాబడినటువంటి ఇదే ఫిలిం అవార్డ్స్ని ఆ యొక్క నానుడి అర్థం పరమార్థం గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునరుద్ధరించి కళాకారులను గౌరవించుకోవాలి, సినిమా యొక్క ప్రభావం ఎంత ఉంటుంది, దాని ప్రతాపం ఎంత ఉంటుంది, ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అనేది తెలుసుకుని ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందనే దాని యొక్క ఆంతర్యం గ్రహించి మళ్ళీ దానికి పునర్జీవనం పోసి ఇదిగో ఈ రోజు ఇంత బాగా సజావుగా సాగడానికి, ఇంత హృదయంగా సాగడానికి, ఇంత అద్భుతంగా సాగడానికి కారణమైన వారికి ప్రత్యేకించిన మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సార్, మనం కలిసిన ప్రతిసారి మీరు సినిమా గురించి, సినిమా అభివృద్ధి గురించి, సినిమాని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలంటూ, ఈ హైదరాబాద్ అనేది నైసర్గిక స్వరూపంగా ఇది అన్ని దేశం మొత్తంకి మధ్యలో ఉంటుంది, అన్ని రకాల అట్మాస్ఫియర్స్ ఉన్నాయి, అన్ని రకాల అంబియన్స్ ఉన్నాయి, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది యాజ్ ఫర్ సినిమా ఇస్ కన్సర్న్. కాబట్టి ఇక్కడ ఒక తెలుగు సినిమా కాదు, లేదా దక్షిణ భారత సినిమా కాదు, భారతదేశ సినిమా అని ఇక్కడ కేంద్రంగా ఉంచడం, భవిష్యత్తులో ప్రపంచ దేశ సినిమాలను కూడా ఇక్కడ ఆహ్వానించేలాగా మనం అన్ని అభివృద్ధి చేయాలి, దానికి అవసరట్లుగా మేమందరం సమాయుత్తం అయ్యామంటూ దానికి ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క దీన్ని బృహత్ కార్యాన్ని భట్టి గారికి అప్పచెప్పారు. వీరందరూ కలిపి ఈ మధ్యకాలంలో గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు అందులో కూడా అంతర్భాగంగా ప్రత్యేకించి సినిమాకి వారు అవకాశం కల్పించి, వారిని ఆహ్వానించి, మంచి చెడ్డల గురించి తర్కించి, చర్చించి, దానికి కావలసినటువంటి సదుపాయాలు మీరు ముందుకు రండి, ప్రభుత్వం మీ అండదండలు అందిస్తుంది, ఇది ఈ రోజున పెద్ద ఎత్తున మనం సినిమాకి పెద్దపీట వెయ్యాలి అంటూ వారు ప్రత్యేకించి సినిమాకి ఇస్తున్న ప్రాముఖ్యతకి మనందరం నిజంగా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాము. ఎందుకంటే దీని యొక్క ఆంతర్యం, దీని యొక్క విలువ గ్రహించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ అని మన సాఫ్ట్ పవర్ని ప్రపంచ దేశాలకి తెలియచెప్పాలంటూ మన కల్చర్ కానివ్వండి, మన హెరిటేజ్ కానివ్వండి, మన సినిమా కానివ్వండి, మన క్రీడ కానివ్వండి, మన గ్రామీణకు సంబంధించినటువంటి ఆ వాతావరణం కానివ్వండి, మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకి తెలియజేస్తే కనుక దాని ఇంపాక్ట్ అంతా ఇంత ఉండదు. వాళ్ళని ఆకర్షించుకోగలిగితే కనుక ఆ రిజల్ట్ వేరు. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సాఫ్ట్ పవర్ యొక్క ఇంపాక్ట్ గ్రహించి దీని వేవ్స్ అని మధ్యకాలంలో నన్ను కూడా అందులో భాగస్వామ్యం చేస్తారు, కమల్ హాసన్ గారు, వీళ్ళందరినీ కూడా దాన్ని చూశారు. ఎందుకంటే వాళ్ళందరూ దాన్ని చవి చూశారు. కే పాప్ అని ఒక కొరియాకు సంబంధించి, దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి ఒక కే పాప్ కానీ, కే సినిమా కానీ, అలాగే జపాన్కి సంబంధించిన యానిమే కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కంట్రీ ఎకానమీని ఇంపాక్ట్ చేసి దానికి ఎంతో తోడ్పాటు అందించింది, వాళ్ళ జీడిపి పెరిగింది. కాబట్టి ఇది చాలా తేలిగ్గా సినిమా కదా, ఏముందిలే ఇందులో
అనేలాగా తేలిగ్గా తీసుకోకుండా దీని యొక్క ప్రభావంతో మన రాష్ట్ర ఎకానమీ కూడా పెంచుకోవచ్చు. ఈ రోజున మన పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకోవచ్చు. ఎక్కడ సరే ఇప్పుడు హాలీవుడ్ అంటే మనం ఒక అగ్రరాజ్యం గుర్తుకొస్తుంది. అలాగే ఇండియన్ సినిమా అంటే ఈ రోజున హైదరాబాద్, తెలంగాణ గుర్తుకు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రిగా చేపట్టే బృహత్ కార్యక్రమానికి మనందరం చేదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీ వైపు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీరు ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చినా సరే శిరసా వహిస్తూ ముందుకు తీసుకువెళ్తామని సందర్భంగా మీకు తెలియజేస్తాను సార్. ఇక్కడ సందర్భం అసందర్భం అని తెలియదు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మనో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేస్తే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదికని ఇచ్చే వారికి విన్నవించుకుంటున్నాను. అలాగే మన ఈ కార్యక్రమం, ఈ అవార్డులను చూస్తుంటే కనుక ఇది సీనియర్స్కి గౌరవాన్ని ఇచ్చే విధంగాను, అలాగే యంగ్స్టర్స్ని ఉత్సాహపరిచే విధంగాను చాలా చక్కగా ఈ అవార్డులు ఎంపిక జరిగింది. దానికి కానీ ప్రత్యేకించి మన జ్యూరీ కమిటీకి కానీ, ఈ అవార్డుల కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్.